ఏపీలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు ఆక్షేపించారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక పదవికి టీడీపీ సరైన మద్దతు లేకున్నా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కౌన్సిలర్లను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. కుట్రలో భాగంగానే కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా ఏకపక్షంగా జరిగాయి. ఇప్పుడు తుని పట్టణం తీసుకుందాం, 30కి 30 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్పై గెలిచారు. మీ దగ్గర బలం లేదు, కానీ మీరు మళ్ళీ ఆ అధికారాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం అది ప్రజాస్వామ్యమా? చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. ఈ కొనుగోలు రాజకీయాలకు తెరదీసింది చంద్రబాబు నాయుడు గారే. కొనుగోలు చేసి అడ్డదారిని అధికారం సాధించాలని ఒక వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం, అంటే డిప్యూటీ మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం మీరు ప్రజాస్వామ్య వాదుల్ని కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల నమ్మకాలను కానీ చాలా దారుణంగా కూని చేస్తున్నారు. ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, అధికారం ద్వారా ప్రతిపక్షంలో పనిచేసేటువంటి వారిని లొంగదీసుకోవాలని మీ ప్రయత్నం ఇది చాలా దారుణమైనటువంటిది.